ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే నేను గడిపాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు 100 వ్యూస్ వస్తే మనకు బాబు ఆనందపడిపోయాను, తెగ ఆనందపడిపోయాన్ని. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో ఇదంతా నా ఒక్క జర్నీయే కాదు, మీ అందరు నాకు ఇలా సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్ అయితే ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే చేరుకుంది. సో మీరు నన్ను ఎంతలా నమ్మినందుకైతే నిజంగా మీ అందరికీ ఎంతలా థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. ఇప్పుడు ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నేనైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడిగోండి 10th క్లాస్లో. గేమ్ ఎలా ఆడిగోండి అంటే నాకే తెలీదు. 24 గంటల గేమే ఇంకా ఫ్రీ ఫైరే. అలా ఫ్రీ ఫైర్ ఆడుతా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి గేమింగ్ వీడియోస్ అన్నీ అందులో పెట్టేవాడిని. అప్పుడు గేమ్ బాగా ఆడేవాడిని అనమాట ఫ్రీ ఫైర్. సో ఆ వీడియోస్ అన్నీ పెట్టుకుంటా లైవ్లు గట్రా పెట్టేవాడిని. అలా యూట్యూబ్ ఛానల్ పెడతా అది గేమింగ్ ఛానల్లో బాగా కొంచెం 3K 4K సబ్స్క్రైబర్ వరకు వచ్చారు. అలా 4K సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో గట్రా ఆపేసి ఇంకా వేరే వర్క్స్ ఉన్న వాళ్ళ స్టడీ మీద గట్రా చూసుకుని ఇంకా ఆపేసాను అనమాట. మొత్తం గేమింగ్ ఛానల్ అయితే ఆపేసాను, క్లోజ్ చేసాను. ఆ తర్వాత నాకు అనిపించింది మనం కూడా కంటెంట్ క్రియేషన్ ఎందుకు చేయకూడదు, మనం కూడా వీడియోస్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి మనమైతే కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేసాం. సో ఆ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తూ ముందుకైతే సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరిగేవారు. వ్యూస్ అసలు వచ్చి కాదు, 30 వ్యూస్ 40 వ్యూస్ ఒక్కో దానికైతే అసలు వ్యూసే వచ్చి కాదు. సో అయినా సరే వెనకడుగు వేయకుండా అయితే పెట్టి ఇప్పుడైతే మనకైతే 1K సబ్స్క్రైబర్ అయితే క్రాస్ అయ్యారు. అప్పుడు 1K అవగానే చాలా ఆనందపడ్డాను అనమాట. 1K అయిన ఆనందంతో ఇంకా డైలీ వీడియోస్ అయితే పెట్టేసేవాడిని, ఇంకా అసలు ఆగకుండా. ఒక 50K అయ్యారు మొన్న. సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం, చూసి ఉంటారు మీరు. అలాంటిది కంటెంట్ పెడతా ఇంకా డైలీ వీడియోస్ అనేది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఇవన్నీ పెడతా ఇప్పుడు మన ఛానల్ అయితే 1 lakh సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయ్యాం. 1 lakh అనేది మీకు ఎలా చెప్పాలంటే ఒక విధంగా ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ కొన్నంత అలా ఆనందం ఉంది. ఇప్పుడు ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది ఎవ్రీ క్రియేటర్ని అడగండి మీరైతే 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంటే నన్ను అడిగితే కనుక. వైరల్ గురించి మాట్లాడుకుంటే కనుక నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాను, ఒక స్నేక్ వీడియో. అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా మా ఊర్లో ఉండే అంటే మా కాలనీలో ఉండే స్నేక్ అయితే చనిపోయింది. సో దానికి కొంచెం దాన సంస్కారాలు లాంటివి మేమైతే చేసాం. సో ఆ వీడియో అయితే మేము పోస్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్ట్ చేసిన వీడియో మాత్రం బీభత్సంగా వ్యూస్ అయితే వచ్చినాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను వస్తాయని. 29.5 మిలియన్ అంటే బాబోయ్, నేను చెప్పడానికి కూడా అవ్వదు. అది 29 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి ఆ వీడియోకి. దానివల్ల ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా కొంచెం పెరిగారు. ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ రెండు అయితే మెయిన్గా అయితే ఉండాలి. ఫేస్బుక్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే యూట్యూబ్లోకి అయితే షిఫ్ట్ అవుతారు జనాలు, సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా. నాకైతే ఇలాగే జరిగింది. సో ఇంకా వైరల్ గురించి మాట్లాడుకుంటే కనుక నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాను, ఒక స్నేక్ వీడియో. అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా మా ఊర్లో ఉండే అంటే మా కాలనీలో ఉండే స్నేక్ అయితే చనిపోయింది. సో దానికి కొంచెం దాన సంస్కారాలు లాంటివి మేమైతే చేసాం. సో ఆ వీడియో అయితే మేము పోస్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్ట్ చేసిన వీడియో మాత్రం బీభత్సంగా వ్యూస్ అయితే వచ్చినాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను వస్తాయని. 29.5 మిలియన్ అంటే బాబోయ్, నేను చెప్పడానికి కూడా అవ్వదు. అది 29 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి ఆ వీడియోకి. దానివల్ల ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా కొంచెం పెరిగారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు, బాగానే వచ్చారు. అందులో నేను ఏమని ఉండంటే కింద కామెంట్లో గట్టా మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని కూడా యూట్యూబ్లోకి అయితే డైవర్ట్ చేయడం అయితే జరిగింది. సో పాపం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కూడా కంటెంట్ నచ్చితే కనుక యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చూడడం కోసం యూట్యూబ్లోకి వచ్చి ఆ వీడియోస్ కూడా చూసేవాళ్ళు. సో అలా చూడడం వల్ల మన వీడియో అయితే ఇప్పుడు కొంచెం వైరల్ అవుతా అయితే ఎలా అయితే వచ్చింది. సో ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ రెండు అయితే మెయిన్గా అయితే ఉండాలి. ఫేస్బుక్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే యూట్యూబ్లోకి అయితే షిఫ్ట్ అవుతారు జనాలు, సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా. నాకైతే ఇలాగే జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ప్రతి వీడియో పెడతామంటే వీడియో తీసేవాళ్ళు కూడా ఇంపార్టెంటే. సో నా వీడియోలు తీసేవాళ్ళు అయితే చాలా అంటే చాలా మా కాలనీలో కానీ బయట కానీ నేను వీడియో అనగానే పాపం చాలామంది అయితే వచ్చేవాళ్ళు. మా కాలనీలో మాత్రం కుర్రలు అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వీడియో అంటే మాత్రం చాలామంది అయితే వచ్చేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు, ఇంకేం వీడియో చేద్దామని వాళ్ళు. నేనైతే ఫస్ట్ అయితే మా కాలనీ వాళ్ళకి అయితే చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే పాపం వీడియోలు అనగానే వచ్చి తీసే అనేది చాలామంది అయితే 2 వీడియోలు తీస్తారు, 3 వీడియోలు తీస్తారు. తర్వాత చిరగొడిపోయి ఈడేంటర్ బాబు వీడియోలు అంటున్నారు అని చెప్పి ఆపేస్తారు. కానీ మా కాలనీలో కుర్రల్ని ఎవరిని అడిగినా సరే వస్తారని చెప్పి వచ్చి వీడియోలు అయితే తీసి అంతా అయిన తర్వాత సరే అని చెప్పి వెళ్ళేవాళ్ళు.
సో వారికైతే ఈ వీడియో కానీ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే మనం మస్క బండ్ల మీద అయితే బాగా రీచ్ అయితే వచ్చింది. సో మస్క బండ్ వీడియో పెడితే కనుక మనం చాలామంది చూసేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దగ్గరికి కొనుక్కునే వాళ్ళు కూడా. సో మస్క బండ్ ఒక విధంగా నేను ఇంతలా స్టెప్ రావడానికి అయితే మస్క బండ్ మెయిన్ అయితే. ఆ మస్క బండ్ వీడియోలు పెట్టడం వల్ల కొన్ని వందల మంది అయితే చూసి ఎక్కడున్నా ఏదో మా దగ్గర ఊరిని ఎత్తుక్కొని మ్యాప్లో చూసుకుని మరి మా దగ్గరికి అయితే వచ్చి మస్క బండ్లు కొనుక్కునే వాళ్ళు. చాలామంది కూడా బయటికి వెళ్తే మస్క బండ్ బ్రో ఉన్నాయి, మస్క బండ్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మస్క బండ్లు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది సీజన్ కాదని చెప్పి మేమైతే ఆపడం జరిగింది. సో మంచి దాంతో మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం. మెయిన్గా మీకు ఒకటి చెప్పాలి, అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అయితే నాకు చాలామంది అయితే బ్యాడ్గా మాట్లాడేవారు, కామెంట్ కూడా బ్యాడ్గా పెట్టేవారు. అండ్ ఒక్కరు కూడా మనల్ని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు పట్టించుకోవట్లేదని చెప్పి సరిగ్గా మాట్లాడట్లేదు, బ్యాడ్ కామెంట్ పెడతానని చెప్పి ఆగిపోయి ఉంటే కనుక ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే కాదనమాట. సో ఎవరేమనుకున్నా సరే మన పని మందే అన్నట్టు అయితే నేనైతే ఎదరికైతే వెళ్ళాను. సో ఎదరికి వెళ్ళడం వల్ల ఇప్పుడైతే మన ఫ్యామిలీ 1 lakh ఫ్యామిలీ అయితే అయ్యింది. అంతే. ఇప్పుడు ఎవరు ఏది అనుకుంటున్నారంటే కనుక మనం ఆగిపోతే కనుక మనం ఎదగలేము. మనకు వాళ్ళు ₹1 ఇవ్వట్లేదు, మనం వాళ్ళకి ₹1 ఇవ్వట్లేదు. అలాంటిది ఎవరు ఏది అన్నా అని చెప్పి మనం ఆగిపోయేది ఏంటి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాను ఏదో వీడియో. బయటికి వెళ్తే వ్లాగ్ పెడితే వ్లాగు అంటే డైలీ వ్లాగ్స్ అయ్యే కదా, మరి బయటికి వెళ్తాను, ఏ కాఫీ ఏదో తాగుతాను, డైలీ వ్లాగ్. ఇప్పుడైతే అలా ఆలోచించి ఉన్నాయి. అలా 50K అయితే అయ్యారు. ఏదో చాలా కష్టం మీద నాకైతే 50K అవడానికి 2.5 year అంటే 2.5 సంవత్సరం అయితే పట్టింది. ఇప్పుడు ఈ 2-3 monthsలో మనకైతే 1 lakh అయితే కంప్లీట్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే నేను ఆలోచించాను, ఇలా డైలీ వ్లాగ్స్ పెడుతున్నాం, రీచ్ ఏం రావట్లేదు, ఏం చేయాలని చెప్పి ఆలోచించాను. అలా ఆలోచిస్తుంటే సడన్గా ఒక వీడియో పెట్టాను అనమాట. ఇది కిండర్ జాయ్ వీడియో అయితే పెట్టాను. దానికి రీచ్ మాత్రం బీభత్సంగా వచ్చింది. బీభత్సంగా రీచ్ వచ్చేస్తుంది. ఏంటి సరే ఇది ఒకటే వచ్చిందేమో, తర్వాత థమ్స్అప్ ట్రై చేద్దామని చెప్పి ఓ థమ్స్అప్ బాటిల్ 2 థమ్స్అప్ బాటిల్ కొన్నాను. అది షుగర్లెస్ది. దానికి వచ్చి బ్యాడ్ కామెంట్ పక్కన పెట్టేయండి. ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా మనకు అందులో పాజిటివే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు ఎక్కువ పెట్టినా సరే మనకు అది రీచ్ పుష్ చేస్తారనమాట ఆల్గరిథం అనేది. సరే అని చెప్పి మనం కూడా పట్టించుకోలేదు. అది ఇప్పుడు 6 lakhs 5 lakhs వ్యూస్ వచ్చింది థమ్స్అప్ వీడియో. దానికి నేను ఇన్వెస్ట్మెంట్ ₹30, ₹20 థమ్స్అప్ ఒకటి, ₹10 థమ్స్అప్ ఒకటి. దానికి నాకు వచ్చిన వ్యూస్ మాత్రం 5 lakhs వ్యూస్ వచ్చినాయి. అంటే 5 లక్షల మంది ఎలా చూస్తారు ఆ వీడియోని? అంటే వాళ్ళకి ఏదో నచ్చగా చూస్తారు. ఇప్పుడు వేరేవాడు ఏదో అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను పెట్టిన వీడియో మీరు కొంతమంది నచ్చపోవచ్చు. అంతే, మీరు కొంతమంది నచ్చే వాళ్ళ గురించి చూసుకోవాలి, కానీ నచ్చట్లేదు ఆడవాడు బ్యాడ్ కామెంట్లు అని పెడుతున్నారా అని చెప్పి మనం ఆగిపోకూడదు కదా. సో అలా ఆకుండా అయితే ఇక్కడ దాకా వచ్చాను. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయిందంటే దానికి కారణం మీరే. సో మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మనదైతే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నన్ను చాలామంది అడుగుతున్నారు, బ్రో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి బ్రో, ఎలా అప్లోడ్ చేయాలి అది అని చెప్పి అంటున్నారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ముందుగా మీరైతే ఎక్కువసేపు పేషెన్స్తో అయితే ఉండాలి. ఇప్పుడు నెల పెడుతున్నారు, 1 week పెడుతున్నారు. నేను చూశాను, చాలా దగ్గర చూశాను. ఒక నెల, ఒక 1 week, లేదంటే గట్టిగా ఒక 2-3 months పెడుతున్నారు. తర్వాత రీచ్ రావట్లేదు అని చెప్పి ఆపేస్తున్నారు. అలా ఆపేసే ఉద్దేశం ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్ వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు మీది కాదని చెప్పి 1 year కంటెస్టెన్స్కి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. డైలీ ఒక షార్ట్ ఏదోటి. ఇప్పుడు ఎందుకు నన్నే చూసుకోండి, నాకు 50K సబ్స్క్రైబర్ వరకు చాలా అంటే చాలా కష్టంగా అయితే పెరిగారు. ఆ తర్వాత ఆలోచించాను అనమాట. నైట్ ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే నేను గడిపాను. ఆలోచించి ఏ వీడియోస్ పెట్టాలి, సబ్స్క్రైబర్స్కి ఏ వీడియో నచ్చుద్ది అని చెప్పి ఆలోచిస్తే ఒక 2 వీడియోస్ మీద ప్రయోగం చేశాను. కిండర్ జాయ్ని, ఇంకోటి థమ్స్అప్ వీడియో. చాలామంది దాని కామెంట్లు కూడా కొంతమంది పాజిటివ్గా పెట్టారు, కొంతమంది నెగిటివ్గా కొట్టారు. దీని అర్థం ఏంటి బ్రో, నువ్వు అసలు ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నావు, చీప్గా ఫుడ్ ఇయ్యి, ₹1, ₹2 ఇయ్యి, సెంటర్ ఫెస్ట్లు ఇయ్యి, అవన్నీ వీడియోస్ ఎందుకని చెప్పి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు. సో అలాగా నెగిటివ్ కామెంట్లు చూసుకుని ఉంటే కనుక మనకి ఇలా 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే 1 లక్ష అనేది మనకు చాలా అంటే చాలా పెద్ద విషయం. మీ అందరికీ అంతా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం 1 లక్ష అనేది నా కళ. సో వాళ్ళందరి గురించి పట్టించుకుంటే ఇప్పుడు మనకి అయితే ఇంత స్టైల్ ఉండి నేను ఇలా ఈ వీడియో చేసేవాడిని కాదు 1 lakh గురించి. సో ఏ బ్యాడ్ కామెంట్ వచ్చినా పట్టించుకోకండి. ఇప్పుడు మనం వాళ్ళకేమో ₹1 ఇవ్వట్లేదు, వాళ్ళు మనకు ₹1 ఇవ్వట్లేదు. మన నచ్చిన వీడియో పెట్టుకుంటే అందులో తప్పే ఉంది. మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడవచ్చు, తప్పు చేయకుండా ఎలాంటి వీడియోస్ పెట్టుకున్నా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ కామెంట్లు వస్తే రెస్పాండ్ అవ్వద్దు. దానికి రెస్పాండ్ అయితే మనం దిగజారుకున్నట్లే ఉంటుంది. ఎంత నెగిటివ్ కామెంట్లు వచ్చినా డిలే చేసిండి, లేదంటే పట్టించుకోవడం మానేయండి. అంతేకాని దానికి మళ్ళీ రెస్పాండ్ అయ్యి వాళ్ళతో వార్ క్రియేట్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయితే వేస్ట్ నన్ను అడిగితే. ఇదంతా చేసి నేనైతే ఇంకోటి ఏంటంటే
రీచ్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటెంట్ ట్రై చేయండి, ఈ వీడియో పెట్టండి, ఆ వీడియో పెట్టండి, అందులో ఏ వీడియోకి రీచ్ ఎక్కువ వస్తుందో దాన్ని చూసుకుని దాని మీద అయితే కంటెంట్ చేయండి. కిండర్ వీడియోకి నాకు చాలా అంటే బయట కూడా అన్నారు, ఇలాంటి వీడియోలు పెడుతున్నావు ఏంటి బ్రో నువ్వు, వేస్ట్ కదా ఈ చెత్త వీడియోలు అని పెడుతున్నావు అని చెప్పి అన్నారు. ఆ చెత్త వీడియోలు పెట్టుంటే నా ప్రతి వీడియోకి 1,00,000 మంది చూసేవాళ్ళు కాదు కదా. మీరే అనుకోండి, ప్రతి వీడియో ₹1 సెంటర్ వేస్తాం, ₹1 మెంటర్స్, అందులో నేను ఇన్వెస్ట్ చేసింది ₹2 మాత్రమే. దానికి నాకు వచ్చిన వ్యూస్ 6 lakhs వ్యూస్ వచ్చినాయి. అంటే 6 లక్షల మంది చూసారంటే అందులో ఏదో ఉందని కదా చూశారు. ఇప్పుడు వాళ్ళెవరు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని చెప్పి నేను ఆ వీడియో ఆపేసి ఉంటే నాకు 6 lakhs వ్యూస్ వచ్చాయి కాదు కదా. దానికి 7K 8K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఆ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు కదా. ఎవడో ఏమనుకుంటున్నాడో ఏమని చెప్పి మీరైతే పట్టించుకోవద్దు. మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక మీ సొంత కాళ్ళతో మీరు నిలబడండి. తప్పు చేయలేని వీడియోస్ ఎన్ని పెట్టినా ఎవడే మళ్ళీ అని కూడా ఉండడం. ఇంకోటి, నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం స్లోగా పెరుగుతారు. ఆ తర్వాత మీరు కంటెస్టెన్సీగా వీడియోస్ పెడితే కనుక కొంచెం పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నాకైతే 50K వరకు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత మన జనాలు అయితే నన్ను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ మీకు ఎన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పగానే చాలు అలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొంతమంది బాగా చేసుకునే వాళ్ళు, కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. నెగిటివ్ కామెంట్స్ గురించి వదిలేయండి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే కనుక నేను అడగగానే మీరు నన్ను ఇంత దాకా తీసుకొచ్చారంటే నిజంగా దీని అంత కారణం మీరే. నాది ఏం లేదు, మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఈ కంటెంట్ అయితే ఎలా నచ్చుతుందో నాకైతే కామెంట్లో చెప్పండి. సో ఇంకా మనం 1 lakh ఫ్యామిలీ అయ్యాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం లాంగ్ వీడియోస్ కూడా పెడతాం. సో లాంగ్ వీడియోస్ కూడా ఇవి షార్ట్స్ ఎలా సపోర్ట్ చేస్తారో లాంగ్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్ గురించి కింద కామెంట్లో అయితే డౌట్స్ అయితే నాకైతే అడగండి. నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క కామెంట్ అయితే నేనైతే రిప్లై ఇచ్చి వాళ్ళ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఐఎమ్ గవర్నర్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అయితే 1 lakh ఫ్యామిలీ అయితే అయ్యారు. దీని కారణం మీరే.